మనం ఇంతకు ముందు వీడియోలో వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకున్నాము కదా. అలాగే మరి ఇప్పుడు కూడా వైకుంఠం ఏకాదశి రోజు మనం పాటించాల్సిన నియమాల గురించి, అలాగే ఎన్ని రోజులు వ్రతాల నియమాలను పాటించాలి, మరియు మురాసురుడు అజేయుడు కావడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. 1. ఫాస్టింగ్ విధానం. వైకుంఠ ఏకాదశి వ్రత నియమాలు. వైకుంఠ ఏకాదశి వ్రతం 3 రోజులు అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి పాటించాల్సిన కఠిన నియమాలను కలిగి ఉంటుంది. ఈ నియమాలను పాటించటం ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి మోక్షానికి మార్గం సుగమమవుతుందని విశ్వాసం. దశమి రోజు అంటే ఏకాదశికి ముందు రోజు ఒక పూట భోజనం. దశమి రోజున ఒకే పూట భోజనం చేయాలి, సాధారణంగా మధ్యాహ్నం. ఉపవాసానికి సిద్ధం. రాత్రిపూట పూర్తిగా ఉపవాసం ఉండాలి, లేదా తేలికపాటి పాలను, పండ్లను మాత్రమే స్వీకరించాలి. మాంసాహారం నిషిద్ధం. దశమి నుండి ద్వాదశి వరకు మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని పూర్తిగా విసర్జించాలి. ఏకాదశి రోజు వ్రత ప్రధాన దినం. సూర్యోదయం ముందు స్నానం. సూర్యోదయం కాకముందే తలస్నానం చేసి శుచిగా ఉండాలి. సంపూర్ణ ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం. వీలైనంత వరకు నిర్జల ఉపవాసం అంటే నీరు కూడా తీసుకోకుండా పాటించాలి. ఆరోగ్య కారణాల వల్ల సాధ్యం కాని వారు పాలు, పండ్లు, నీరు లేదా తేలికపాటి ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకోవచ్చు. ధాన్యం అంటే అన్నం, గోధుమ, పప్పు మరియు ఏ రకమైన కూరగాయలు ఈ రోజున పూర్తిగా నిషేధం. విష్ణు పూజ. విష్ణువును లేదా శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా పూజించాలి. తులసిదళాలను సమర్పించటం అత్యంత ముఖ్యం. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. ఉత్తర ద్వార దర్శనం. ఆలయాల్లో తెరిచే వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించటానికి ప్రయత్నించాలి. ఇది మోక్షానికి మార్గంగా భావించబడుతుంది. జాగరణ అంటే నిద్ర మానివేయటం. రాత్రంతా మేల్కొని భగవంతుని నామస్మరణ చెయ్యాలి. భాగవత పురాణ పఠనం లేదా భజనలు చెయ్యాలి. ద్వాదశి రోజు పారణ, ఉపవాసం విరమించటం. పారణ సమయం. ఉపవాసాన్ని ద్వాదశి రోజున సూర్యోదయం తర్వాత మరియు ద్వాదశి తిథి ముగిసేక ముందే అంటే సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల లోపు విరమించాలి. ఈ సమయాన్ని పారణ అంటారు. ఉపవాసం విరమించటం. ఉపవాసం విరమించేక ముందు విష్ణువును పూజించి తులసిదళం కలిపిన నీటిని సేవించాలి. ఆ తరువాత మాత్రమే సాధారణ ఆహారం తీసుకోవాలి. ధాన్యం. ఉదయం భోజనంలో ధాన్యంతో చేసిన పదార్థాలను సేవించవచ్చు. బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయటం శుభప్రదం. వారక అంటే ద్వాదశి వ్రతం. కొంతమంది ద్వాదశి రోజున కూడా పప్పులు తినకుండా వారకా వ్రతాన్ని పాటిస్తారు. 2. మురాసురుడు అజయుడు కావడానికి నేపథ్యం. మురాసురాస్ ఇన్విన్సిబిలిటీ. మురాసురుడు వైకుంఠ ఏకాదశి కథలో ఒక కీలకమైన రాక్షసుడు. ఇతను అజయుడు కావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. వంశ నేపథ్యం. వంశం. మురాసురుడు వంశం గురించి ఖచ్చితమైన వివరాలు వివిధ పురాణాల్లో మారుతూ ఉన్నప్పటికీ ఇతను మురుడు అనే రాక్షసుని సంతతికి చెందినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ఇతను గొప్ప శివభక్తుడిగా లేదా కఠోర తపస్సు చేసినవాడుగా వర్ణించబడ్డాడు. హిరణ్యాక్షుడు సంబంధం. కొన్ని కథలలో ఇతను హిరణ్యాక్షుడి వంశం లేదా హిరణ్యకశిపుని వంశం నుండి వచ్చినవాడుగా లేదా ప్రళయం నుండి ఉద్భవించినవాడుగా కూడా చెప్పబడింది. అజేయత్వం వెనుక వరం. మురాసురుడు తీవ్రమైన తపస్సు ద్వారా బ్రహ్మదేవుణ్ణి లేదా శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తపస్సుకు మెచ్చి దేవతలు అతనికి ఒక వరాన్ని ఇచ్చారు. వరం యొక్క సారాంశం: కేవలం స్త్రీశక్తి ద్వారా తప్ప మరి ఏ ఇతర పురుషుడి చేతిలోనూ, అంటే దేవతగాని, మనిషిగాని, రాక్షసుడుగాని నీకు మరణము ఉండకూడదు అని వరం పొందాడు. అవకాశం: మురాసురుడు పురుష దేవుడైన విష్ణువుతో యుద్ధం చేస్తున్నప్పుడు తనకు మరణము ఉండదని భావించాడు. అందుకే విష్ణువు యోగనిద్రలోకి వెళ్లినప్పుడు కూడా అతన్ని సంహరించటానికి గుహలోకి ధైర్యంగా వెళ్లాడు. విష్ణువు వ్యూహం. ఈ వరాన్ని అధిగమించటానికి విష్ణువు తన సంకల్ప శక్తితో స్త్రీరూపమైన ఏకాదశిని తన శరీరం నుండి ఆవిర్భవించేలా చేశాడు. ఆ విధంగా స్త్రీశక్తి ద్వారానే మురాసురుణ్ణి సంహరించాడు. ఆ వరం యొక్క నియమాన్ని ఉల్లంఘించకుండానే రాక్షసుడిని అంతం చేశాడు. ఈ విధంగా మురాసురుడి అజేయత్వం వరం ద్వారా లభించినప్పటికీ భగవంతుని లీలతో ఆ వరాన్ని కూడా దాటి ఏకాదశి రూపంలో అంతం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.